పాకిస్తాన్ సైన్యం అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై, భూజులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే S-400 దాన్ని ముందుకు రానివ్వలేదు. S-400 అనేది సుదూర పరిధి ఉన్న అధునాతన వాయు రక్షణ వ్యవస్థ అని మరిచిపోకూడదు. ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించే సమర్థత దానికి ఉంది. స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ తో సహా వివిధ వైమానిక లక్ష్యాలను అడ్డగించడానికి దాన్ని రూపొందించారు. దానిని రష్యాకు చెందిన అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది. 7 డ్రోన్లను మన S-400 నిన్న రాత్రి 2 అవర్స్ గ్యాప్లో 57 డ్రోన్ని గాల్లోనే కూల్చి చంపేసింది. ఇదే కాకుండా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాకిస్తాన్కి సంబంధించిన F-16 మరియు JF-17 4 విమానాలను కూడా గాల్లోనే ధ్వంసం చేసింది. సో ఈ S-400 మనకి ఒక ధర్మచక్రం లాంటిది, మనకి ఒక చక్రవ్యూహం లాంటిది. పాకిస్తాన్కి ఏ మిసైల్ అయినా ఇండియా మీద వెయ్యాలి అనగానే S-400 యాక్టివేట్ అవుతుంది. మన వెస్టర్న్ బార్డర్ మొత్తం ఇదే కాదు, ఇండియా S-400ని చైనా బార్డర్లో కూడా డిప్లాయ్ చేసింది. ప్రస్తుతానికి మన దగ్గర S-400వి 5 యూనిట్స్ ఉన్నాయి. సో మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు, సామాజులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నిన్న జరిగిన దాడిలో ఒక్క మిజైల్ కానీ ఒక్క డ్రోన్ కానీ మన భారతదేశం భూమి మీద కూడా రానియకుండా మనం చూసుకున్నాం.